తెలంగాణ కాంగ్రెస్ లో స్వరం మారుతుందా? పాత వాసనలు మళ్లీ గుప్పుగుప్పమంటున్నాయా? ఏడాదిగా కనిపిస్తున్న ఐక్యతకు ఎక్కడో తేడా కొడుతుందా? ప్రభుత్వానికి పార్టీకి మధ్య సమన్వయం కుదరడం లేదా? కొందరు మంత్రులే అసంతృప్తిగా ఉన్నారా? సీనియర్స్ ఆవేదనలో అర్థం ఉందా? పార్టీలో ఏం జరుగుతుంది? నాయకులు కోరుకుంటుంది ఏంటి? తెలంగాణ కాంగ్రెస్లో నేతల పాత వాసనలు మళ్లీ తెర మీదకు వస్తున్నట్లు కనపడుతుంది. పార్టీ అధికారంలోకి వచ్చాక ఏడాదిగా అందరూ కలిసిమెలిసి పనిచేస్తున్నట్లే కనపడుతుంది. కానీ ఇప్పుడిప్పుడే అసంతృప్తి బయటకు వస్తుందట. పైకి కనిపించే వాళ్లు కొందరైతే లోపల మదన పడుతున్న వాళ్లు ఇంకెందరుండారో అన్న చర్చ మొదలైంది పార్టీ వర్గాల్లో. కేసీ వేణుగోపాల్ ఇటీవల నిర్వహించిన మీటింగ్ కూడా రొటీన్గా జరిగిందే తప్ప సమస్యలు పరిష్కరించే ప్రయత్నం జరగలేదు అన్న ఆవేదన ఉందట క్యాడర్లో. పార్టీకి ప్రభుత్వానికి మధ్య కొంత గ్యాప్ వచ్చినట్లు కనిపిస్తుందని అంటున్నారు పరిశీలకులు. ప్రభుత్వం తాను చేసేది చేసుకుంటూ పోతుంది, పీసీసీ మాత్రం వాటిని జనంలోకి పూర్తిగా తీసుకెళ్లలేకపోతుంది అన్న వాదన బలపడుతోంది. ప్రభుత్వంలో పెద్దలు పార్టీలో ఉన్న సీనియర్లు సయోధ్యతో ముందడుగు వేయాల్సిండగా అలాంటిదేమీ కనపడడం లేదని అంటున్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మీడియా చిట్చాట్లో కొన్ని కీలకమైన అంశాలను ప్రస్తావించారు. ఇక తెలంగాణలో ప్రస్తుతం కక్ష సాధింపు రాజకీయాలపై చర్చ జరుగుతోంది. ఇదే అంశాన్ని టచ్ చేశారు జగ్గారెడ్డి. గతంలో కాంగ్రెస్ సీఎంలు ఎవరూ కక్ష సాధింపులకు దిగలేదంటూనే కేసీఆర్, రేవంత్ రెడ్డి పేర్లను మినహాయించారు. అంటే ఆ ఇద్దరే కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారా అని అర్థం వచ్చేలా మాట్లాడుండొచ్చు అంటున్నారు పరిశీలకులు. దీంతో జగ్గారెడ్డి కామెంట్స్ ప్రతిపక్షానికి అస్త్రమిచ్చేలా ఉన్నాయన్న అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో బలపడుతుంది. ఇటీవల ఏఐసీసీ నాయకుల వ్యవహార శైలితో పాటు తాజాగా కేసుల అంశాన్ని జగ్గారెడ్డి ప్రస్తావించడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారు అన్న విషయం బయటపడుతుందని అంటున్నారు. ఇక ప్రభుత్వంలోని ఒకరిద్దరు మంత్రులు కూడా కొంత అసంతృప్తితో ఉన్నట్లే సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ బాధితులను చూస్తున్న మంత్రి హైదరాబాద్కు సంబంధించిన సమీక్షలో కనీస సమాచారం ఉండడం లేదని అసంతృప్తిగా ఉన్నారట. హైదరాబాద్ పరిధిలో జరిగే ఏ అంశానికి సంబంధించి తనకు సమాచారం ఉండడం లేదని వాపోతున్నట్లు తెలిసింది. సీఎంఓలో ఉన్న ఓ అధికారి పేరు చెప్పి అంతా నడిపిస్తున్నారని అభ్యంతరాన్ని వ్యక్తం చేశారట ఆయన. జిల్లా మంత్రిగా సమాచారం సమన్వయం లేకపోతే రేపు తేడా వస్తే ఎవరు బాధ్యులవుతారు అన్న చర్చ కూడా జరుగుతుంది కాంగ్రెస్ వర్గాల్లో. అటు ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన మరో మంత్రి కూడా కొంత అసంతృప్తితో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. మెదక్ జిల్లా రాజకీయ పరిణామాల పట్ల ఆయన కినుక వహించినట్లుగా సమాచారం. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేల వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది అన్న పార్టీ గాని ప్రభుత్వం గాని పట్టించుకోవడం లేదన్న ఆయన అభ్యంతరంగా తెలుస్తోంది. ఆఖరికి అధికారుల బదిలీల విషయంలో కూడా కనీస సమాచారం ఉండడం లేదని వాపోతున్నారట ఆయన. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు, పాత కాంగ్రెస్ నేతల మధ్య సమన్వయం లేకుండా పోతున్న పార్టీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని అంటున్నారు. ఇవన్నీ ఇప్పుడు బాగానే ఉన్నా రేపు ఎన్నికలు దగ్గర పడ్డప్పుడు అన్ని కలిపి ఒక్కసారిగా దాడి చేస్తాయని హెచ్చరిస్తున్నారు సీనియర్స్. తనకు తెలియకుండా పోలీస్ పోస్టింగ్స్ వేయడంపై కూడా నొచ్చుకున్న మంత్రి ఇటీవల పార్టీ సీనియర్ నేత దగ్గర ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. కాంగ్రెస్లో సహజంగా అంతర్గత అంశాలను దాచుకునే అలవాటు ఉండదు. అది మంచైనా చెడైనా బయటికి కక్కేయడం కాంగ్రెస్ కల్చర్. ప్రభుత్వం వచ్చిన ఏడాదిలో అంతా కలిసిమెలిసి పనిచేశారు. కానీ జరుగుతున్న పరిణామాలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయట. వీటిని ఇప్పుడే సెట్ చేసుకోకుంటే భవిష్యత్తులో తల బొప్పి కట్టే ప్రమాదం ఉందంటున్నారు పరిశీలకులు. పార్టీకి ప్రభుత్వానికి మధ్య ఎంతవరకు సమన్వయం కుదురుతుందో చూడాలి మరి.